హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్కిరెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ టైం మా వీడియో కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. మునక్కాయ పులుసు చేశానండి, సింపుల్గా చేశాను. ఫస్ట్ చింతపండు నానేసుకొని 2 టైమ్స్ కడుక్కొని నానేసుకున్నాను. ముందుగానే 2 ఎర్రగడ్డలు, 3 టమోటాలు, 2 మునక్కాళ్ళు కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని కరివేపాకు అప్పుడే వేస్తే బాగా ఫ్రై అయిపోతుంది, అందుకనేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసిన తర్వాత టమోటాలు వేసాను. 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసాను, తొందరగా మగ్గుతుందని. టమోటాలు వేసినప్పుడు 1 స్పూన్ అయినా 2 స్పూన్స్ అయినా సాల్ట్ వేసుకుంటే మనకు టమోటాలు తొందరగా మగ్గుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత కలుపుకున్నాను. పచ్చి మామిడికాయ కూడా వేసుకుంటాండి కొందరు. మామిడికాయ, మునక్కాయ వేసుకొని పులుసు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మామిడికాయ వేయట్లేదండి. టమోటాలు, చింతపండు యాడ్ చేసుకుంటే ఆ పులుపు అయితే మాకు సరిపోతుంది. కొందరు పులుపు తినే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే మామిడికాయ వేసుకొని కూడా పులుసు పెట్టుకోవచ్చు. మునక్కాడలు వేసానండి. మునక్కాడలు వేసిన తర్వాత 2 మినిట్స్ కలుపుకొని పసుపు పొడి, కారపొడి, ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మునక్కాడలు మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్నామంటే మనకి తొందరగా కూడా మునక్కాడ అనేది ఉడుకుతుంది. తర్వాత చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదండి, దాన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు బాగా కలుపుకొని వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టేశాను. చింతపండు రసం కర్రీలో వేసుకొని కర్రీకి సరిపడా 2 స్పూన్స్ కల్లు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుంది మనకి. ముందుగానే మెంతుల పొడి రెడీ చేసి పెట్టుకున్నాను అండి, పులుసుకి యాడ్ చేయాలి కాబట్టి. మెంతులు, ధనియాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను అండి. మనకి ఇక్కడ పులుసు కూడా ఉడుకుతుందండి. పులుసు కూడా దగ్గరికి వచ్చిందండి, అందుకని 1/2 టీ స్పూన్ మెంతుల పొడి వేసాను. 1/2 టీ స్పూన్ సరిపోతుంది మెంతుల పొడి, లేదంటే ఎక్కువ వేసినా కూడా కొంచెం చేదు అనేది వస్తుంది. మెంతుల పొడి వేసి బాగా కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ విధంగా ఆపేసుకుంటే చల్లారేకుంది మనకి చిక్కబడుతుంది. అంతేనండి, మునక్కాడల పులుసు సింపుల్గా, ఈజీగా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.